49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. వెల్కమ్ టు అడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. ఆలు లేదు సూలు లేదు అల్లుడి పిరు సోమలింగం అన్నట్టుగా ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి. ఏకంగా రిపబ్లిక్ డే నాడు తనేదో స్వాతంత్ర సమరయోధుల్లా బిల్డప్ ఇస్తూ ఏదైతే రాజోలు ఇంకో ప్రాంతంలో నియోజకవర్గాలకు సంబంధించి కూడాను అభ్యర్థులు ప్రకటించారు. టీడీపీపై పోరుకి సిద్ధమని కూడాను బిల్డప్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎవరు కూడాను నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే మండపేటలో చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు కాబట్టి పొత్తులో ఏదైతే ధర్మం పాటించలేదని ఈయన కూడా రాజనగర్ సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇదంతా కూడాను ఫేక్ లాగా ఏదైతే జనసేన నాయకులందరూ కూడా భావిస్తున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి సీనియర్ వైసీపీ నాయకులు, రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి శివశంకర్ గారు ఉన్నారు. అన్న నమస్తే. మొత్తం మీద కూడాను నిన్న రిపబ్లిక్ డేకి స్వాతంత్ర సమరయోధుడు లాగా బిల్డప్ ఇస్తూ RRR అనే ఒక పేరును కూడా వాడుతూ రాజనగరంలో అభ్యర్థుల్ని ప్రకటించారు జనసేన అధినేత. మండపేటకు సంబంధించి చంద్రబాబు ప్రకటిస్తే మండపేటలోనే అభ్యర్థిని ప్రకటించవచ్చు కదా. ఎందుకు ఈ డ్రామా, ఎందుకు ఈ బిల్డప్? ఒక్కటండి, RRR అంటే మరి ఏమన్నా రఘురామకృష్ణరాజు ఫార్ములా ఏమన్నా తీసుకొని వాడు ఏమన్నా సంధి చేస్తాడో నాకు తెలియదు. కానీ నిజంగా జనాల్ని ఎర్రోళ్ళు చేయడానికి నువ్వంటే పెద్ద పిచ్చోడి పవన్ కళ్యాణ్. జనాలు పిచ్చోళ్ళు అనుకోకు. కాపు యువతను బలి పశువులా తయారు చేసి బలి తీసుకుంటున్నావు. కానీ కింద పొత్తులో ధర్మం పాటించలేదా? సిగ్గుందా నీకు? ధర్మం అంటే ఏం తెలుసా? నువ్వు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండనేసి వాళ్ళు తెలియకోకుండా చంద్రబాబుతో కూడా శోభనం చేస్తున్నావే, అక్రమ సంబంధం పెట్టుకున్నావే, దాన్ని ధర్మం అంటారా? సరే, నువ్వు పెద్ద ఏదో స్వాతంత్ర రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏదో అన్నారు కదా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదో చొక్కాలు దించుకుంటా పెద్ద పుడింగిలాగా మాట్లాడావు కదా. చంద్రబాబు తప్పే చేశాడు. ఎస్, బలిగొన్నాడు. ఎస్, నువ్వు అమ్మడబోయావు. సరే, కాపు యువత కానీ వాళ్ళందరూ కూడా చెప్పులతో కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జనాల్లోకి వెళ్తే దాన్ని కప్పిపించుకోవడానికి ఏమి డ్రామాలయ్యా. ఆయనేమో మండపేట అరకుల్లో అభ్యర్థులు ప్రకటించాడు అధర్మం అని చెప్పి నువ్వెక్కడ ప్రకటించావు? రాజనగరమా? ఏమి డ్రామాలరా బాబు. నిజంగా నువ్వు అలా ప్రకటించాలని ఉంటే మండపేట అరకులోనే జనసేన అభ్యర్థులు ప్రకటించు. అప్పుడు జనాలు మంగళగిరి ప్రకటించవచ్చు కదా. మండపేటలో అరకులో వాళ్ళు ప్రకటించారు కదా అధర్మం అని, చెప్పకుండా చేశామని. నువ్వు ధర్మాత్ముడైతే, నువ్వు జనసేన సైనికులు మేలు కోరితే అదే మండపేటలో అదే అరకులో జనసేన అభ్యర్థులు ప్రకటించి పోటీ చేస్తాం ఇద్దరు కూడా అని. అట్లా లేదు. ఎందుకంటే ప్యాకేజీ పెంచుకోవడానికి కొంచెం డ్రామాలు. సిగ్గుంది అసలు. లోకేష్ వచ్చేసి ముఖం మీద ఉమ్మేసినట్టు వాడు బానిస కుక్క, వాడికి ముఖ్యమంత్రి అయింది, మా నాయన ముఖ్యమంత్రి అన్నాడు. సిగ్గు లేదు. తర్వాత ఉప ముఖ్యమంత్రినే ఇస్తారంటే చి, మా నాన్న నిర్ణయిస్తాడు, వాడేది నిర్ణయించదు, ఒక బానిస కుక్క అని మొక్కాన గాండ్రించి ఉమ్మేస్తే అబ్బా ఇదేంటి ఐస్ క్రీమ్ లాగా ఉంది, హెరిటేజ్ని నాక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళ ఇంగిలి కూడా నాకేటువంటి నువ్వేంటి? ఏం మాట్లాడతావా? డ్రామాలా? నీకు దమ్ముంటే ఈరోజు మరి 175 నియోజకవర్గాల్లో పర్యటించు, మంగళగిరిలో ప్రకటించి జనసేన అభ్యర్థిని పోటీ చేయించు, మైలవరం పోటీ చేయించు, పొన్నూరు పోటీ చేయించు, భీమవరం పోటీ చేయించు. అసలు అభ్యర్థుల పేర్లు చెప్పలా. చూడండి, ఎవరు లేరు అక్కడ. పెట్టుకొని 10 5 వేసి ముక్కను వేస్తే వాటిని తీసుకొని మహాప్రసాదములు అనుకునేటువంటి నీచమైనటువంటి నీ స్వభావము జనాలకు అర్థమైంది. ముసుగు తొలగించు బాబు, ముసుగు తొలగించండి. కాదు సార్, ఇప్పుడు ఈయన మాట్లాడినా ఒకే మాట అంటారు, ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలో రాకుండా అడ్డుగోడగా నేను ఉంటానంటారు. ఈయన గోడే బీటలు వారుతుంది, పడిపోతుంది, కట్టుకోలేని పరిస్థితి. అంటే ఒకటే, దాని దేవేందంటే నాకేం అధికారం వద్దు, చంద్రబాబు అధికారం. జనాలకి ఏంటంటే జన సైనికులు కానీ కాపులకు కానీ ఇండైరెక్ట్గా రేపు క్వశ్చన్ చేయకుండా, నేను అమ్ముడు పోయాను అనేటువంటి చెప్పుకోకుండా చంద్రబాబే మన నాయకుడు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు డైరెక్ట్ ప్లాట్ఫామ్ అయితే కానీ కొంతమంది రారు కాబట్టి ఆ వంగమెట్టి మోహన్ రంగాన్ని చంపినేటికి, ఆ యొక్క పద్మనాభం కుటుంబాన్ని ముద్రగడ వాళ్ళని లంజా లప్కాన్ని తిట్టినటువంటి మాటలు గుర్తొస్తాయి. కాబట్టి ఆ ముసుగులో పక్కన ఇండివిజువల్గా వస్తున్నాడు. క్లియర్ కట్గా వాళ్ళిద్దరూ ఒక్కటే. జనసేన లేదు, తొక్క లేదు. తెలుగుదేశం అనేటువంటి పార్టీ వాళ్ళని ముందరకు పెట్టారు. ఏదో అంటారు చూడు, ఏజెంట్లు కూర్చోవడానికి ఒక డమ్మీ అభ్యర్థి ఒక ఇంకొక అభ్యర్థిని ఏదైనా ఇండిపెండెంట్గా ఇచ్చేసి ఆ ఏజెంట్ ఫరాలు తీసుకుని లోపల కూర్చుంటారు కదా,
ఆ విధంగా ఇది కూడా ఒక ఏజెంట్ ఫారం తీసుకోవడానికి ఏర్పరిచినటువంటి ఒక పార్టీనే తప్ప జనసేన అనేటువంటిది పూర్తిగా చంద్రబాబు అమ్ముల పొదిలోని ఒక అస్త్రం మాత్రమే. ఈ అస్త్రాలన్నీ తుప్పు పట్టి చిలుము పట్టినాయి, ఎన్ని వాడేదానికి లేదు, ఏమీ లేదు. చంద్రబాబు అస్త్రం తుప్పు పట్టింది, ఇక ఎన్ని కూడా అస్త్రాలు ఏమైంది అన్న. అంటే చాలామంది 70 సీట్లు అడుగుతున్నారు జనసేనకు చెందిన ముఖ్య నాయకులు. ఈయనేమో వాళ్ళందరినీ తిడుతున్నాడు, మనం అధికారంలో రాకపోవచ్చు, వేరే వాళ్ళు ఇచ్చి అడగొట్టమాకండి మీరే అని. అంటే ఎందుకని ఇంత కక్కుర్తి? ఒక పార్టీ పెట్టుకుని ఒక దశాబ్ద కాలం ఉంటూ కూడా కనీసం నాకు 50 సీట్లు ఇవ్వండి, 70 సీట్లు ఇవ్వండి అని ఎందుకని అడగలేకపోతున్నారు? ప్యాకేజ్ తీసుకుంటున్నాడు, అమ్మడబోతున్నాడు, చేస్తున్నాడు కాబట్టి అట్లా ఉన్నాడు. నిజంగా 10 సంవత్సరాలు పార్టీ పెట్టినాడు. అవతల చనిపోయారు అనుకుంటా విజయకాంత్, పార్టీ తమిళనాడు విజయకాంత్ రెండోసారి 23 సీట్లు తెచ్చుకున్నాడు, ఒంటరిగా పోరాడినాడు. చిరంజీవి సార్ కూడా తెచ్చుకున్నారు కదా. చిరంజీవి ఉన్నాడు మీ అన్న, ఆల్మోస్ట్ 18 సీట్ల దాకా వచ్చినాయి తెలంగాణలో. ఇక్కడ అక్షయ్ భారతి గారు అయితే మొత్తం అభ్యర్థులు పెట్టారు. హరికృష్ణ కూడా పెట్టాడు, గెలిచినా కూడాను. ఏమో పడవా నువ్వేంద్ర బాబు, 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు పార్టీ పెట్టుకుని అంటావు, నాది ఇది అంటావు, నాకు గుర్తు అంటావు, 1,00,000 పుస్తకాలు చదివిన అంటావు, ఏమంటే ఈ అనేసి ఏదో ఒకటి వాయు ఇచ్చినట్టు, పచ్చిగత్తి వాయు ఇచ్చినట్టు ఏదో అంటారు మా ఊళ్ళలో, ఓ అని ఊగుతా అంటావు. ఏంది ఇదంతా? అంటే పెళ్ళిళ్ళ టాపిక్ తప్ప ఏదైనా మాట్లాడినా అన్నాడు. ఏముంది మాట్లాడినాక అతని దగ్గర? అదొకటి ట్రాక్ రికార్డు ఉంది, ఇంకేమన్నా ఉంటే కదా మాట్లాడడానికి. ఫామ్ హౌస్ల చరిత్ర అది ఇది తప్ప ఇంకేముంది మాట్లాడి. అంటే ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళ పొత్తు, ధర్మం, రాజనీతి ఏ విధంగా ఉండిపోతుంది? రాజనీతి లేదు, ధర్మం లేదు, వంకాయ లేదు, వాళ్ళంతా ఒకటే, అందరూ కలిసే ఉన్నారు. ఏదో స్క్రిప్ట్ ఇవ్వడం, ఏదో ఒకటి జనాలంతా కూడా జనాలు డైవర్ట్ చేయడానికి కాపు బ్యాచ్ అందరూ కూడాను కూల్ చేసినట్టు అంతే. మరి అదే రాజానగరంలో అదే ప్రకటించినట్టు రాజుల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ప్రకటిస్తే, ఈడెళ్ళి మండపేట అరకుల్లో ఒకటి జనసేన అభ్యర్థులు ప్రకటిస్తే అప్పుడు నమ్మొచ్చు. కానీ మీరు నాటకాలు ఆడితే ఇట్లా అవుతుందా? ఎవడైనా కూడాను కనీసం అంటే మింగిత ఎనిమిడి జ్ఞానం ఉండేవాడు కూడా అర్థమవుతుంది. ఒక వాడు మండపేటలో అరకుల్లో ప్రకటిస్తే ఈడెళ్ళి పక్కన ప్రకటించడం ఏంటి? అక్కడే ప్రకటిస్తే కదా అది అవును ఛాలెంజ్ అంటే, కాదు కదా. థ్యాంక్ యూ. మొత్తమే కూడాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడిన సందర్భం కానీ ఏదైతే అభ్యర్థులు ప్రకటించే తీర్పే కూడా చాలా హాస్యాస్పదంగా ఉందంటున్నారు శివశంకర్ గారు. మొత్తమే కూడా ఈ డ్రామాలు ఆపాలి పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడాను చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీం, తాడేపల్లి.